ఒక కుటుంబం ఒక కొత్త ఇంట్లోకి వస్తుంది. రాత్రి అయితే నీటి మీద తేలియాడుతున్న ఓ చిన్న బోట్. ఈత కొట్టాలంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాలి. పూల్కి ఏది ఇచ్చినా అది నీ ప్రాణాన్ని తీసుకుంటుంది అనే భయంకరమైన శాపం వాళ్ళని కమ్మేస్తుంది. అని ఆ దయ్యం వాళ్ళని నీళ్ళలో ఎంటాడుతుందా లేక వదిలేస్తుందా? ఈ మూవీ అయ్యేసరికి మీరు ఒకటే అంటారు, ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. స్లో మోషన్ లో ఓ పాత తరానికి చెందిన స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది. నీటి మీద తేలియాడుతున్న ఓ చిన్న బోటు. ఆ స్విమ్మింగ్ పూల్ చుట్టూ ఎవరూ లేరు, కానీ ఆ బోటు మాత్రం ఏదో ఒక దిశగా కదులుతుంది, ఎవరు తాకకపోయినా. అప్పుడు ఓ పాపకి శబ్దం వినిపిస్తుంది. వెంటనే ఆ చిన్న పాప ఇంట్లో కిటికీ నుంచి బయటకు పూల్ వైపు చూస్తుంది. అక్కడ ఎవరూ లేరు, కానీ ఆ బోటు మాత్రం నీటిపై ఊగుతూనే ఉంది. అదే శబ్దం మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. ఆ పాప బయటకు వస్తుంది. పూల్ వైపు మెల్లగా నడుచుకుంటూ వస్తుంది. తాను ఆ బోటును దగ్గరకు తీసుకోవాలని చేస్తుంది, కానీ అది నీటిలో వెళ్లిపోతూ ఉంటుంది. ఆమె మెల్లగా ఒరిగి చేతితో బోటును తీసుకోవాలనుకుంటుంది. అక్కడే కాలు జారి నీటిలో పడిపోతుంది. ఆ పాప నీటిలో కొట్టుమిట్టాడుతుంటే ఒక్కసారిగా పై నుంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉంటుంది. పాప తల్లిలా కనిపించి ఓ మహిళ పూల్ వైపు నిలబడి ఉన్నట్టు చూపిస్తారు. పాప ఆశగా పైకి చూసి పూల్ అడుగు నుంచి పైకి ఈదుకుంటూ వస్తుంది, కానీ పైకి వచ్చేసరికి ఎవరూ ఉండరు. అయితే మళ్ళీ నీటిపై ఆ బోటు ఆడుతూ కనిపిస్తుంది. అదే బోటు, అదే శబ్దం, నీటిలో మెల్లగా తిరుగుతూ ఉంటుంది. ఆ పాప ఆ బోటు కోసం మళ్ళీ చేతిని చాపుతుంది, కానీ ఈసారి ఆ బోటు కాదు, నీళ్లు ఆమెను లాగేసుకుంటాయి. ఎవరూ చూడకుండా నీటిలోంచి ఏదో బలవంతంగా ఆమెను లోపలికి లాగేస్తుంది. ఇక్కడే టైటిల్ పడుతుంది. తర్వాత సీన్ లో రే వాలర్ అనే మాజీ బేస్బాల్ ప్లేయర్ ని చూపిస్తారు. తనకి లెగ్ ఇంజురీ కావడంగా బేస్బాల్ గేమ్ నుంచి తీసేస్తారు. తన భార్య ఈవ్ మరియు పిల్లలు ఎలియట్, ఈజీతో కలిసి కొత్త ఇంట్లోకి వస్తారు. ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. వెనుక భాగంలో ఉన్న పెద్ద పూల్ వారి దృష్టిని ఆకర్షిస్తుంది, కానీ ఆ పూల్ ని చూస్తున్న మనకి మాత్రం ఆ నీటిలో ఏదో ఉందని మనకు అనిపిస్తుంది. ఒకరోజు రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోతుంటారు. ఈవ్ మాత్రం స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ ఉంటుంది. పూల్ బయట స్పష్టంగా ఒక వ్యక్తి ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ పర్సన్ ఎవరో కాదు, తన హస్బెండ్. వెంటనే ఆవిడ ఉలిక్కిపడి ఆశ్చర్యంతో నీటి నుంచి బయటకు వస్తుంది. అక్కడ చూసి ఎవ్వరూ లేరు. ఒక్కసారిగా పూల్ లోని లైట్లు బ్లింక్ అవడం స్టార్ట్ అవుతాయి. భయంతో ఆవిడ నేరుగా బెడ్రూమ్ లోకి వచ్చి చూడగా అక్కడ తన భర్త నిద్రపోతున్నట్టు కనిపిస్తాడు. అంతే, ఆమెకు అర్థమవుతుంది ఇక్కడ ఏదో జరుగుతుందని. రాయ్ రొటీన్ చెకప్ కి వెళ్తాడు. రిపోర్ట్ చూసిన డాక్టర్ ఆశ్చర్యంగా, లాస్ట్ టైం కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది రాయ్ గారు, ఏమైనా స్పెషల్ వర్కౌట్ చేస్తున్నారా అని అంటుంది. రాయ్ నవ్వుతూ, వాటర్ థెరపీ చేస్తున్నా, మా ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, ప్రతిరోజు ఈత కొడుతున్నా, బాడీ చాలా యాక్టివ్ గా ఫీల్ అవుతుంది, మా అందరికీ ఆ పూల్ అంటే చాలా ఇష్టం అంటాడు. కొన్ని రోజుల తర్వాత రాయ్ కొడుకు చిన్నవాడు స్విమ్మింగ్ పూల్ లో సరదాగా ఈత కొడుతూ ఉంటాడు. అప్పుడే ఒక కాయిన్ నీటిలోకి జారి పడుతుంది. ఆ కాయిన్ ఎవరు వేశారా అని నీటి నుంచి పైకి వచ్చి చూస్తాడు. బట్ అక్కడ ఎవరూ లేరు. అక్క ఉందేమో అని మళ్ళీ నీటిలోకి దూకుతాడు. ఈసారి నీళ్ళలో ఇంకా ఎక్కువ కాయిన్స్ పడ్డట్టు అనిపిస్తుంది. నీటిలోంచి పైకి చూసినప్పుడు తన అక్క పూల్ ఎడ్జ్ మీద నిలబడి ఉన్నట్టు అనిపిస్తుంది. వెంటనే వేగంగా పైకి వచ్చి చూస్తాడు, కానీ అక్కడ ఎవరూ లేరు. అయితే ఇంతలో ఒకటే పదం, హెల్ప్ అనే పదం అతనికి వినపడుతుంది. అది వచ్చేది పూల్ ఎడ్జ్ దగ్గరున్న ఓ చిన్న హోల్ నుంచి. ఎవరు అని అడుగుతాడు. నా పేరు రెబక్క, దయచేసి నాకు సహాయం చేయి అంటుంది. ఆ శబ్దం చాలా మృదువుగా, చాలా బాధతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ చిన్నవాడు ఆ హోల్ దగ్గరికి వంగగా ఆ హోల్ నుంచి బయటకు వచ్చిన చెయ్యి అతని చేతిని పట్టుకుని లోపలికి లాగుతుంది. ఆ పిల్లాడు గట్టిగా అరుస్తూ తన చేతిని వెనక్కి లాగుతుంది. భయపడి ఊపిరి ఆగినట్టు కేకలేస్తూ చివరకు ఆ చేతి నుంచి తప్పించుకుని బయటకు వస్తాడు. ఆ చిన్నవాడు నీటిలో ఏం జరిగిందో అంతా తల్లితో చెప్తాడు. అమ్మ, ఆ హోల్లో ఎవరో ఉన్నారు, నా చేతిని పట్టుకుని లాగారు, వాళ్ళ పేరు రెబక్క అంటున్నారు, వాళ్ళ అమ్మ కోసం వెయిట్ చేస్తుందంట అని చెప్తాడు. ఆ మాటలు విన్న తల్లి ఒక్కసారిగా గుండె జల్లుమంటుంది. వెంటనే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్లి చూస్తుంది. అక్కడ వాటర్ అంతా క్లియర్ గా ఉంటాయి, ఎవ్వరూ కనపడరు. అదే రోజు రాత్రి రాయ్ అండ్ అతని భార్య ఇద్దరు ఒక పార్టీకి వెళ్తారు. ఈజీ, రాయ్ పెద్ద కూతురు, తన బాయ్ ఫ్రెండ్ ఇంటికి పిలుచుకుని దొంగ పోలీసు ఆడుతూ ఉంటుంది పూల్ లో. ఈజీ కాలుని నీటిలో ఏదో ఆకారం వచ్చి లాగుతున్నట్టు అనిపిస్తుంది. ఆమె ఒకసారిగా గట్టిగా అరుస్తూ పూల్ నుంచి బయటకు వచ్చి జరిగిన మ్యాటర్ లవర్ కి చెప్పగా అతను లైట్ తీసుకుంటాడు. ఇంతలోనే ఇంటి బయట కార్ ఆగిన శబ్దం వస్తుంది. ఈజీ తల్లిదండ్రులు రాయ్ అండ్ అతని భార్య తిరిగి వచ్చారు. బాయ్ ఫ్రెండ్స్ ఒక క్షణం కూడా ఆలోచించకుండా వెనక డోర్ నుంచి బయటకు పారిపోతాడు. తర్వాత రోజు రాయ్ ఇంట్లో ఓ పెద్ద పూల్ పార్టీ జరుగుతుంది. మిత్రులు, పిల్లలు, పెద్దలు అందరూ హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ జోష్ లో ఉన్నారు. రాయ్ కి మాత్రం ఈ రోజు
రోజు ఎంతో స్పెషల్. కానీ ఆ రోజు ఈజీ మాత్రం ఇది ఒక గంభీరమైన పరిస్థితిలో అనిపిస్తుంది. రాయ్ చిన్న కూతురు ఆమె తన రూమ్ లో కెమెరా సెట్ చేసి స్విమ్మింగ్ పూల్ ను రికార్డ్ చేస్తుంది. ఎందుకంటే ఆమెకు ఇప్పటి వరకు జరిగినవన్నీ గుర్తొస్తున్నాయి. ఆమెకు నమ్మకం ఉంది ఆ పూల్ లో ఏదో ఉందని. మరోవైపు రాయ్ భార్య ఈవ్ కూడా పూల్ కు దూరంగా ఉండి నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరికి కూడా ఇదే ప్రశ్న, ఈ నీళ్ళలో వాస్తవానికి ఏదో ఉంది అని. కలిసి నీటిలో దిగిపోయి సరదాగా ఈత కొడుతున్నాడు. అయితే ఒక క్షణంలో నీటిలోంచి చీకటి ఆకారం పైకి వచ్చి రాయ్ శరీరాన్ని కప్పేస్తుంది. ఒక్కసారిగా రాయ్ అర్థం కాని రీతిలో కొట్టుకుంటూ ఊపిరాడక మొహం తిరుగుతూ నీళ్ళలో కొట్టుమిట్లాడుతున్నాడు. చిన్న పాప తన రూమ్ కెమెరాలోని ఆ దృశ్యాన్ని చూసి నానా అని అరుస్తూ పూల్ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. అక్కడ ఉన్న వారిలో ఒక వ్యక్తి వెంటనే నీళ్ళలోకి దూకి రాయిని బయటికి లాగి కాపాడుతాడు. అప్పటి నుంచి రాయ్ పూర్తిగా మారిపోతాడు. హెల్త్ కూడా పాడవుతుంది. విచిత్రంగా బిహేవ్ చేస్తుంటాడు. ఇదంతా గమనించి ఈవ్ రెబెక్కా పేరెంట్ అడ్రస్ కనుక్కొని ఇంటికి వెళ్తుంది. ఆ పూల్లో ఏదో ఉంది అని ఈవ్ అడుగుతుంది. అప్పుడు ఇది ఇల్లు కాదమ్మా, ముందు అక్కడ ఒక చెరువు ఉండేది. అది మేము దేవుని స్థలంగా భావించే వాళ్ళం. ఆ నీటిలో ఓ యాన్షియంట్ ఎంటిటీ ఉంది. అది అడిగింది మనం ఇస్తాం, మనకు కావాల్సింది అది ఇస్తుంది. మీరు చూసారా రెబెక్కా చనిపోవడం అనే ఈవ్ అడుగుతుంది. రెబెక్కా తల్లి సైలెంట్ గా తల తిప్పి అంటుంది, చూసా, నేను చూస్తూనే ఉన్నా. ఆమె చనిపోవడానికి నేను అనుమతించా. ఎందుకంటే ఆమె చనిపోయాక నా కొడుకు ఆరోగ్యం బాగా మారింది. నీ కొడుకు కోసం నీ పాపని బలిచ్చావు. నువ్వు సాక్రిఫైస్ చేయలేదు, నువ్వు హత్య చేసావు అని ఈవ్ అంటుంది. కానీ రెబెక్కా తల్లి మాత్రం నవ్వుతూ ఒక మాట అంటుంది, నీ ఫ్యామిలీ టైం అయిపోయింది. కొన్ని రోజుల్లో ఇంకో ఫ్యామిలీ ఈ ఇంటికి వస్తుంది. వాళ్ళు ఇదే పరిస్థితి ఎదుర్కొంటారు. అదే టైంలో ఆమె కళ్ళలో ఒక్కసారిగా మురికి నీరు వస్తుంది. చుట్టూ ఉన్న నీరంతా ఒక్కసారిగా నలుపుగా చెత్తగా మారిపోతాయి. వాతావరణం పూర్తిగా భయంకరంగా మారిపోతుంది. ఈవ్ భయంతో అర్థం కాని బాధతో అక్కడి నుంచి పరిగెడుతుంది. రాత్రి అవుతుంది. ఎలియట్ గ్లాస్ లో వాటర్ తీసుకుంటుంది. బట్ గ్లాస్ లో నీళ్లు సాధారణంగా కనిపించవు, వింతగా కదులుతుంటాయి. అది గమనించి ఆ గ్లాస్ ని టేబుల్ మీద పెడుతుంది. తన తమ్ముడు సైడర్ కోసం వెతుకుతూ బయటకు పోతుంది. కానీ వెంటనే బెంచ్ మీద పెట్టిన గ్లాస్ మెల్లగా కింద పడి పగిలిపోతుంది. ఎలియట్ పూల్ దగ్గర ఏదో బెలూన్ మధ్యలో ఉందని గమనిస్తుంది. ఆమె బెలూన్ దగ్గరికి రాగానే అక్కడ ఆత్మ కనిపిస్తుంది. ఆ భయంతో ఆమె కాలు జారి నీటిలో పడుతుంది. అప్పుడే పూల్ పై ఉన్న ఆటోమేటిక్ డోర్ మూసుకుంటుంది. అదే టైం కి ఈవ్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి చాలా టైం తర్వాత పూల్ డోర్ ని ఓపెన్ చేసి నీటిలో దూకుతుంది. బట్ ఆ గోస్ట్ ఈవ్ మీదకి దాడి చేస్తుంది. ఫైనల్ గా అక్కడి నుంచి తప్పించుకుని పైకి రావడానికి ట్రై చేస్తారు. నీళ్లు వాళ్ళని తిప్పి మింగేస్తున్నట్టు ఉంటాయి. అయితే అదే టైంలో రెబెక్కా ఆత్మ కనిపిస్తుంది. ఆమె చేతిలో కాయిన్ ఉంటుంది. ఆమె దాన్ని నీటిలో వదులుతుంది. ఆ కాయిన్ నీటిలో వాళ్ళున్న దిశకి విరుద్ధంగా కదులుతుంది. అంతే, ఈవికి అర్థమవుతుంది ఈ నీటి నుంచి బయటపడాలంటే నీళ్లు పోతున్న దశ కాదు, ఆ కాయిన్ చూపించిన దిశకి ఆపోజిట్ గా వెళ్లాలని అర్థమవుతుంది. ఈవ్ ఆ దిశగా ఈదుతూ వెళ్లి ఎట్టకేలకు నీటి నుంచి బయటపడుతుంది. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఈజీ సైడర్ కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ ఆ ఇంట్లో ఎటు చూసినా రకరకాల శబ్దాలు వినిపించడం మొదలవుతాయి. ఆమె భయపడుతూ హాల్లోకి వస్తుంది. అక్కడే రే కనిపిస్తాడు. కానీ ఇది మన రే కాదు, ఇప్పుడు అతడు గోస్ట్ గా మారిపోయాడు. ఈజీ పై ఒకసారిగా దాడి చేస్తాడు. ఆమె కేకలు వేస్తూ పరిగెత్తుకుంటూ పూల్ వైపు పరుగు పెడుతుంది. అక్కడ ఈవ్ మరియు ఎలియట్ ఇప్పటికే పూల్ దగ్గర ఉంటారు. ఇప్పుడు రే వాళ్ళ మీద దాడి చేస్తాడు. ఒక్కసారిగా వెనక నుంచి ఈజీ రాడ్ తో రేని కొడుతుంది. రే కింద పడిపోతాడు. కొద్దిసేపటికి అతడు మామూలు మనిషిగా మారుతాడు. కానీ అప్పటికే ఎలియట్ ఆత్మగా మారుతుంది. అప్పుడే నిజం తెలుస్తుంది. ఈ శాపం ఆగాలంటే ఎవరైనా ఒక ప్రాణం త్యాగం చేయాలి. ఇది నేను చేస్తా, నా కుటుంబాన్ని రక్షించాల్సిన బాధ్యత నాది అని అతడు పూల్ లోకి దిగుతాడు. నీటిలోకి దిగుతుంటే నీరు రంగు మారుతుంది. కాసేపటికి రే నీటిలో మాయమైపోతాడు. వెంటనే నీళ్లు మళ్ళీ మామూలుగా మారుతాయి. ఎలియట్ మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. ఈవ్ కన్నీళ్లతో రే త్యాగాన్ని తలుచుకుంటుంది. తర్వాత సీన్ లో జేసీబీతో వాళ్ళు ఈ పూల్ ని పూర్తి చేస్తారు. అంతే మామ. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.